ఈరోజు ప్రధాన వార్తల్లో అదే సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి హరీష్ రావు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే గుంపు మేస్త్రి వెనక గుంటనక్క ఉందంటూ కవిత ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి ప్రధాన వార్తలు అవే కనపడతా ఉన్నాయి. ప్రధానంగా ఫస్ట్ ఈ నియామకాల్లో నిర్లక్ష్యమట, ఉన్నత అధికారుల తీరులో ప్రభుత్వానికి చెడ్డ పేరట, అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు, కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ముందుకు సాగని ప్రక్రియట, మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాల్లోనూ జాప్యమట, కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితట, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళా పాలిట శాపంగా మారిందట, ఉద్యోగ నియామకాలు పథకాల అమలు, బోర్డులు కమిషన్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటిసాకు చెబుతూ కాలయాపన చేస్తున్నారట. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలో ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడుతుండటంతో ఆఫీసర్ల తీరులో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15,000 కొలువులకు గ్రహణమట. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రంలో 15,000 టీచర్లు ఆయాల పోస్టులు భర్తీకి ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులను పరిష్కరించి నియామకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా కేసుల్లో తీర్పు వచ్చాక అంగన్వాడీలో నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్ళు కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చ జరుగుతున్నది. న్యాయశాఖ లేదా జిఏడి సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉన్న సిబ్బందిపై పని భారం పడుతుంది. 15,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే గుర్తింపును ప్రభుత్వానికి రాకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువెనైల్ జస్టిస్ బోర్డు జేజేబీ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాలం 2024 ఫిబ్రవరిలోనే ముగిసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడడం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడంతో వీటిని నియామకం ఆలస్యమైంది. డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఓ చైర్పర్సన్, 4 సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల్లో కనీసం ఒకరు మహిళ, మరొకరు పిల్లల సమస్యల నిపుణులై ఉండాలి. జేజేబీలోనూ 2 సామాజిక కార్యకర్తలు, అందులో ఒకరు మహిళ ఉంటారు. వీటి నియామకానికి సంబంధించి 2025 జూలై 22న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 8 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 35 ఏళ్ళు పైబడిన వారికి, 65 ఏళ్ల లోపు వారికి ఈ పదవులు అర్హులు. ఈ క్రమంలోనే మరికొందరికి అర్హత కల్పిస్తూ సెప్టెంబర్ 4న మరోసారి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 1000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇంటర్వ్యూల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లా ప్రకారం ఈ కమిటీలు ఉండగా ప్రస్తుతం నోటిఫికేషన్లో మాత్రం 36 ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు జనాభా పరంగా పెద్దవి కావడంతో వీటిలో 2 చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 33 జిల్లాలకు 36ను ఏర్పాటు చేయనున్నారని, వీటి నియామకాల్లో ఉన్న ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయట. నిజంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే కదా, ఫస్ట్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంటే ఎలా అయినా కానీ వాటిని పూరించే ప్రయత్నంలో ఉంటారు అధికారులు కానీ ఎవరైనా కావచ్చు. కాకపోతే వాళ్ళకి ఆలోచన లేదు, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన లేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఖాళీ చేసే ప్రయత్నం కూడా లేదు. ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఖాళీ చేసే ప్రయత్నం లేదు, ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయాలన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకున్న పదవులు పోతాయేమన్న భయంతో కొంతమంది ఏమో ఏం ఉద్యోగాలు ఇచ్చిన ఎవరికి ఇద్దామరా, మనమే రాసుకుందాం అనే గాడికి చాలామంది దోచుకుంటున్న పరిస్థితి, కొంతమంది పేర్ల మీద రాసుకుని. ఇట్లాంటి పంచాయతీలు అవుతూ ఉన్నాయి. ఇంకెక్కడ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఈ ఉద్యోగాలు ఇవ్వాలి, అరే లేదు నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన అటు గవర్నమెంట్కి లేదు, ఇటు అధికారికి లేదు. గవర్నమెంట్ సీరియస్గా ఉంటే అధికారులు ఆటోమేటిక్గా సీరియస్గా ఉంటారు.
గవర్నమెంట్ చల్లబడి ఉంది కాబట్టి ఉద్యోగాలు కూడా చూద్దాంలే అనే కాడికి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ అధికారులు అట్లా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. అది పెద్ద కాంట్రాక్టర్ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం అట. గుంటనక్క ఎవరు? హరీష్ రావు. సో మెగా కోసమే నైని టెండర్ల సుజన్ రెడ్డి చిన్న చేపట. జాగృతిలో చేరితే మహేష్ కుమార్ గౌడ్కు నేషనల్ కన్వీనర్ పదవట. జాగృతి అధ్యక్షురాలు కవిత. సింగరేణి కాంట్రాక్టుల విషయంలో సుజన్ రెడ్డి చిన్న చేప అని, పెద్ద కాంట్రాక్టును కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుజన్ రెడ్డి 250 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమే ఇచ్చారని, 25,000 కోట్ల ప్రాజెక్టుకు చేపట్టే మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అసలు సుజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చేందే గుంటనక్క అని అప్పుడు సీఎం బావమరిది అని తెలియదా అని ప్రశ్నించారట. గుడ్డుగా ఫాలో అవుతున్న కేటీఆర్ అట. గుంటనక్క ప్రెస్ మీట్ను గుడ్డిగా ఫాలో అవుతున్న కేటీఆర్ గుంతలో పడ్డారని విమర్శించారట. బీఆర్ఎస్ హయాంలో చాలా టెండర్లను 36,16,7 అట టెండర్లను ఎక్సెస్కు ఇచ్చారని స్పష్టం చేశారు. హరీష్ రావు దళిత నేతను అవమానపరిచేలా బట్టి విక్రమార్కకు లేఖ రాయబోనని అంటున్నారని, కిషన్ రెడ్డికి మాత్రమే లెటర్ రాస్తారట అని పేర్కొన్నారు. మహేష్ వస్తే మంచి పదవి ఇస్తాట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాగృతిలో చేరితే నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తానని కవిత ఆఫర్ ఇచ్చారట. నేను కాంగ్రెస్లోకి వస్తానంటే మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నట్లు చెబుతున్నారు. తన వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిందన్నారు. 2 ఏళ్ళు సీరియల్ మాదిరి సాగిస్తున్నారని విమర్శించారు. ఈ ఆఖరికి ఈమె కూడా పట్టుకుంది ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈమె కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుతుంది. గతంలో వీళ్ళ హయాంలో జరిగిన రచ్చ ఇదంతా. ఈమె ప్రమేయం లేదంటే ఎవరు నమ్మడానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీళ్ళకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది లేదు వాస్తవానికి. ఇప్పుడు వచ్చి ఈమె బయట మాట్లాడుతుంది తప్పితే, మరి గతంలో 10 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ ఇష్టాశరం చేస్తున్నప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఈమెకు కూడా తెలియకుండా అయితే ఫోన్ ట్యాపింగ్ జరగదు కదా. ఇంకొక పాయింట్, నా ఫోను నా భర్త ఫోను ట్యాప్ అయినాయి అంటున్నాను. ఎట్లా తెలుసు? ఇక 12 సంవత్సరాలకు ఎప్పుడూ లేదా ఆమెని ఏదైతే బయటికి వెళ్ళగొట్టిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది, నా ఫోను నా భర్త ఫోన్ ట్యాప్ అయిందని. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలా? ఇక 12 సంవత్సరాలుగా నువ్వు మౌనంగా ఉండి ఈరోజు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది, నా భర్త ఫోన్ ట్యాప్ అయిందంటే నువ్వు ఎట్లా నేను దొంగన కాదు అనే కాడికి నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు. అట్లా నమ్ముతారా జనాలు? నీకెట్లా తెలుసు? ఇప్పుడు నీకు తెలిసినప్పుడు ఎందుకు ఇప్పటి వరకు బయటపడలే? అప్పుడు మీరందరూ కలిసి చేసిన పంచాయతీలే కదా ఇవన్నీ కూడా. ఇప్పుడంటే మీరు సెపరేట్ అయ్యారు కాబట్టి, మీరు ఎన్నైనా మాట్లాడతారు. కానీ అప్పుడు మీరు అందరూ కలిసి చేసిన పంచాయతీలే కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు అన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇక మీరు బయటకు వచ్చారు కాబట్టి ఎన్నైనా విమర్శలు చేస్తారు. కానీ ఒక విషయం ఏంది, 10 సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న మీకు తెలియకుండా ఇవన్నీ జరగవు. ఏ అంశమైనా కానీ జరిగిందంటే నమ్మం కూడా. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగింది అంటే నమ్మే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గురించి మీరు కూడా మాట్లాడితే ఇక నవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అదే కుటుంబంలో 10 ఏళ్ళ ప్రభుత్వంలో హయాంలో మీరు ఎంపీగా ఎమ్మెల్సీగా చాలా ముఖ్యమైన విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మరి అందులో కాళేశ్వరం ఉందా, ఈ కార్ రేస్ ఉందా, లేదా గొర్రెల స్కామ్ ఉందా, ఫోన్ ట్యాపింగ్ ఉందా? ఖచ్చితంగా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఏమి జరగకుండా ఉండలేదు ఈ పేపర్ లీకేజ్తో సహా. ఈరోజు వచ్చి నిరుద్యోగుల తరపున నేను మాట్లాడతానంటే ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఎదురు తిరిగిరు కదా మొన్న. ఇక అంతే ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడేదో బయటకు వచ్చిన తర్వాత నేను శుద్ధపోసే నాకేం సంబంధం లేదు, ఆ రోజు నేను చెప్పినా ఎవరు వినలేదంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు మాట్లాడిని పోనీ 11 సంవత్సరాలు మీరు బయటకు వచ్చి నాకు తెలిసి సంవత్సరం అవుతుంటుంది నాకు తెలిసి హార్డ్గా. ఈ సంవత్సరం నుంచి మీరు మాట్లాడడం మొదలుపెట్టారు వ్యతిరేకంగా. మరి 11 సంవత్సరాలు మౌనంగానే ఉన్నారు కదా.
ఇక కేటీఆర్ గుంటనక్క ప్రెస్ మీట్లు గుడ్డిగా ఫాలో అవుతుండట. అంటే హరీష్ రావు ప్రెస్ మీట్లు గుడ్డిగా ఫాలో అవుతుండే కేటీఆర్ అంటుందామె. సరే వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, టెండర్ల విషయంలో అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాం నుంచి కూడా ఈ స్కాములు జరిగాయి. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న స్కాములు ఏం కాదు ఇక్కడ. మేబీ వాళ్ళు కొంత చేసి ఉండొచ్చు, వీళ్ళకి పూర్తి చేస్తున్నారు వాటిని, అంతే. వాళ్ళు 100 కోట్లు చేసి ఉంటే వీళ్ళు 200 కోట్లు చేస్తున్నారు, అంతే తప్పితే స్కామ్ అనేది అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎవరికి నచ్చినోడికి ఇచ్చుకోవడం, టెండర్లు ఇవే కదా పంచాయతీలు, గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా ఇదే పంచాయతీలు కదా. టెండర్లు ఎవరికి ఇచ్చిర్రంటే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిర్రు. అప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి ఆ రోజు. ఇప్పుడున్న ప్రభుత్వం పెద్ద రచ్చ చేసింది, మెగా కృష్ణారెడ్డికి ఎట్లా కట్టబెడతారు మీరే. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి పట్టం కడతా ఉంది టెండర్లన్నీ కూడా. మరి ఇదే పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో వాళ్ళు 100 కోట్లు దోచుకుంటే వీళ్ళు 200 కోట్లు దోచుకుంటారు, వాళ్ళు 200 కోట్లు దోచుకుంటే వీళ్ళు 500 కోట్లు దోచుకుంటారు, అంతే తేడా. లెక్క మాత్రమే మారుతుంది, అంతే. దోచుకోవడం సేమ్ ఉంది. ఇప్పుడేదో వీళ్ళందరూ బయటకు వచ్చేసి మేము పత్తిత్తులు మేము లేదు, మేము హరీష్ రావు మట్టికి హరీష్ రావు, కేటీఆర్ మట్టికి కేటీఆర్, వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి ఏదో పెద్ద లైన్లు మాట్లాడుతూ ఉన్నారు. కానీ గతంలో వీళ్ళ హయాంలో జరిగిన స్కాములు కూడా చాలా ఉన్నాయి. జరగలేదు అనడానికి లేదు, స్కాములు 100% స్కాములు జరిగాయి 10 సంవత్సరాల్లో. నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారట, ప్రకటించిన మంత్రి వెంకటరెడ్డి అట. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ఖరారు చేశారట. వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నల్గొండ కార్పొరేషన్ 6వ డివిజన్ను కర్ణాటి సునంద కరుణాకర్ రెడ్డి, 25వ డివిజన్ నుంచి జోలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, 41వ డివిజన్ నుంచి కేసాని వేణుగోపాల్ రెడ్డి, 19వ డివిజన్ నుంచి గోగుల గణేష్ను ప్రకటించారు. వారి తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారట. అది నాకు తెలిసి మొట్టమొదటి కార్పొరేషన్ అనుకుంటా అభ్యర్థులను ఖరారు చేసి ఈ అనౌన్స్ చేయడం. ఇక నాకు తెలిసి మొత్తం కాంగ్రెస్ మొత్తం పడుకుంది ఇప్పుడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని మీద అంత పట్టించుకుని మనం అభ్యర్థులను ఖరారు చేయాలి, లిస్ట్ అవుట్ చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. నాకు తెలిసి మొట్టమొదటి కార్పొరేషన్ అనుకుంటే అభ్యర్థులను ఖరారు చేసింది నల్గొండ కార్పొరేషన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక నిన్న కంప్లీట్గా ఆ డివిజన్లకు సంబంధించి ఏవైతే అభ్యర్థులను అయితే ఖరారు చేయడం జరిగింది. ఇక వాళ్ళ తరపు నుంచి ప్రచారం చేస్తారట ఆయన. సో మొట్టమొదటి కార్పొరేషన్ అది నల్గొండ కార్పొరేషన్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు చేసిన కార్పొరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ పట్టనట్టుగానే ఉంది ఈ కార్పొరేషన్ ఎన్నికల. ఇంకా వాళ్ళు ఆశావాహుల్ని పిలిచి వాళ్ళ దగ్గర పత్రాలు సేకరించే ప్రయత్నంలోనే ఉన్నారు తప్పితే వాళ్ళని ఫైనల్ చేసి ఎన్నికలకు వెళ్ళాలి, ప్రచారం చేసుకోవాలనే కాన్సెప్ట్ ఎవరికీ లేదు, ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ. ఆ సీరియస్నెస్ కనపడట్లే కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల విషయంలో. హరీష్ షా అతి తెలివట, కేసీఆర్ బంధువులకే కోల్ టెండర్లట. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను ఆయన వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులకు కోల్ టెండర్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని అద్దంకి దయాకర్ నిలదీశారట. మీ కేసీఆర్ బంధువులకే టెండర్లు వచ్చాయి, మీకు మాత్రం ముడుపులు ముట్టలేదనే కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అని విమర్శించారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి నిజాలు కావు. సీఎం, డిప్యూటీ సీఎంలు మీ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు అని పేర్కొన్నారట. ఇక కవిత గమ్యం లేని ప్రయాణం అట. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత గమ్యం లేని ప్రయాణం చేస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను తన పార్టీలో చేరితే పదవి ఇస్తానని మాట్లాడడం విడ్డూరమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ విమర్శించారట. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు తెలంగాణలో స్థానం లేదన్నారట. అంతే, ఇక పంచాయతీలు ఇంతే ఉంటాయి. ఇక ఆమె కూడా ఇప్పుడు కాంగ్రెస్తో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా అయితే ఆ వార్తలు బయటికి రావు కదా. ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన ఉన్న స్థానంలో
ఇప్పుడు ఈమె ఎటువంటి మంతనాలు జరపకుండా ఉంటే ఆ మాట ఎందుకు వస్తుంది? ప్లస్ బయట పెద్ద ప్రచారం ఏంటంటే కాంగ్రెస్కి బి పార్టీగా ప్లాన్ బిగా కవిత వ్యవహరిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతారు కవిత అనేది పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ మాటల్లో కొంత నిజం ఉండే ఛాన్స్ ఉంది. ఈమె కప్పుపూర్చుకునే మాటలు చెప్పినా కానీ నిజమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలాగే కవిత పార్టీ విషయంలో కూడా ఏమో ఆమె గమ్యం ఎట్లా ఉందో తెలియదు. ఇక ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ రాజకీయం నడుస్తూ ఉంది ఇక్కడ కవిత విషయంలో. రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్కు పద్మశ్రీ అట. తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి పురస్కారాలట ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అట. మామిడాల జగదీష్ కుమార్కు ఢిల్లీ కేటగిరీలో పద్మశ్రీ అట. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మందికి పద్మశ్రీ వరించిందట. ఈ జాబితాలో 7గురు తెలంగాణకు చెందిన వారుండటం విశేషమట. వీరిలో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామ్రెడ్డి మామిడి, దీపికా రెడ్డి, గూడూరు వెంకట్రావు, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యన్, అలాగే పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి, చంద్రమౌళి, గడ్డ మనుగు ఉన్నారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్తగా, రామ్రెడ్డి పశుసంవర్ధన పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. దీపికా రెడ్డి నాట్య రంగం, విజయానంద్ రెడ్డి వెంకట్రావులు వైద్య రంగం, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, అలాగే చంద్రమౌళి గడ్డ మనుగు ఈ ముగ్గురు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగానికి చెందినవారు. మరోవైపు ఏపీ నుంచి సినీ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, వెంపాటి కుటుంబం శాస్త్రి, అలాగే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. యుఎస్ కేటగిరీలో తెలుగు వ్యక్తి ప్రముఖ అంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అవార్డు వరించిందట. నల్లగొండకు చెందిన ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్కు ఢిల్లీ కేటగిరీలో పద్మశ్రీ వరించిందట. సో వీళ్ళందరూ కూడా ఈ డాక్టర్ గూడూరు వెంకట్రావు కానీ, ఈ మామిడాల జగదీష్ కుమార్, తర్వాత డాక్టర్ విజయానంద్ రెడ్డి, సో కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, చంద్రమౌళి గడ్డ మనుగు, సో దీపికా రెడ్డి, మామిడి రామ్రెడ్డి, సో వీళ్ళని పద్మశ్రీతో సత్కరించనున్నది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా. 2-3 రోజుల్లో మున్సిపల్ నోటిఫికేషన్స్ అట. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్ అట. ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోండట. గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లట. నిజామాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. నిజామాబాద్లోని ఓ హోటల్లో ఆదివారం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గెలిచే వారికే టికెట్ ఇస్తామని స్పష్టం చేశారట. ఇక గెలిచే వారికి ఇస్తారులే కానీ ఇక పైసలు ఉండాలి కదా వాళ్ళకు కూడా. నైట్ విజిట్పై బట్టి అబద్ధాలట. చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించాలట. సింగరేణి స్కామ్ సూత్రధారి రేవంత్ రెడ్డి, పాత్రధారి ఆయన బావమరిదట. సింగరేణి లాభాలు 6,900 కోట్లు దాచి ఢిల్లీకి కప్పమట. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అట. పెద్ద కాంట్రాక్టును కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం, మెగా కోసమే 9 టెండర్లు. సుజన్ రెడ్డి చిన్న చేప, జాగృతిలో చేరితే మహేష్ కుమార్ గౌడ్కు నేషనల్ కన్వీనర్ పదవట. జాగృతి అధ్యక్షురాలట. ఇప్పుడు ఈమె ఇన్ని కామెంట్ చేస్తూ ఉంది కదా. ఇప్పుడు హరీష్ రావు మీద గుంటనక్క రకరకాల కామెంట్ చేస్తుంది కదా. అయినా కూడా ఎందుకు వీళ్ళు స్పందించే ప్రయత్నం చేయట్లేదు దీని మీద? ఎందుకు దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు? ఇప్పుడు దాని మీద ఎందుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదా? ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు హరీష్ రావు ఎన్ని మాటలు మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయం ఒకటే. ఇప్పుడు కవిత గారు ఎన్ని కామెంట్ చేసినా కానీ హరీష్ రావు మాట్లాడట్లే. హరీష్ రావు కానీ అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, అందరికీ కౌంటర్ ఇస్తున్నాడు, ఒక కవితకి తప్ప. మరి ఎందుకు? ఏం అంతరాయం ఉంది ఇందులో? ఇప్పుడు ఆమె ఎందుకు, ఇప్పుడు ఆమె చేస్తున్న కామెంట్స్ ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి గుంటనక్క అని కానీ లేకపోతే సంతోష్ రావుని, ఇప్పుడు ఈయన్ని, తర్వాత జగదీశ్వర్ రెడ్డి నాకు తెలిసి ఆయన రెస్పాండ్ అయినట్టున్నాడు. ఇక మిగతా వాళ్ళు ఇద్దరు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇంతగానో మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నా అంటే ఏం జరుగుతూ ఉంది రాజకీయాల్లో?
బట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మొత్తం బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ కోరాలట. టెండర్ల నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బయట పెట్టాలట అని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారట. సింగరేణి స్కామ్ సూత్రధారి రేవంత్ రెడ్డి అయితే పాత్రధారి ఆయన బావమర్ది సుజన్ రెడ్డి అని పేర్కొన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్పై బట్టి విక్రమార్క అబద్ధాలు చెప్పారని ఆరోపించారట. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అనుయాయులకు టెండర్లు దక్కే విధంగా విధానాలు మార్చారని హరీష్ రావు ఆరోపించారు. 2018లోనే నైట్ విజిట్ సర్టిఫికేట్ ప్రతిపాదన ఉందని బట్టి విక్రమార్క చెప్పారు. కానీ ఎలాంటి పనుల కోసం ఇచ్చారో చెప్పలేదన్నారు. 2025 జనవరిలో భూపాలపల్లి టెండర్లకు నైట్ విజిట్ షరతు లేకుండానే రివర్స్ యాక్షన్ ద్వారా అంచనా రేట్ల కంటే 7% ఎక్కువకు పనులు అప్పగించారట. అప్పుడు నైట్ విజిట్ అవసరం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారట. కానీ 3 నెలల్లోనే 2025 మేలో వీకే ఓసీ టెండర్కు మాత్రం నైట్ విజిట్ సర్టిఫికేట్ షరతు పెట్టారని, ఫలితంగా అంచనా రేటు కంటే ఎక్కువ రేట్లకు సుజన్ రెడ్డికి కాంట్రాక్టులు దక్కిందన్నారు. ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టడంతో ముఖ్యమంత్రి బావమర్ది సుజన్ రెడ్డి మొట్టమొదట లబ్ధిదారుడని పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా తాను బయటపెట్టిన స్కామ్ జరగలేదని బట్టి బుకాయించడం శోచనీయమన్నారు. నైని కోల్ బ్లాక్ టెండర్లతో పాటు నైట్ విజిట్ సర్టిఫికేట్తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారట. మే 2025 నుంచి ఇప్పటి వరకు ఎన్ని కాంట్రాక్టర్లు ఎన్ని సైట్లు సందర్శించారు, ఎన్ని ఈమెయిల్స్ లేఖలు వచ్చాయి, ఎన్ని సర్టిఫికేట్లు జారీ అయ్యాయి, మిగిలిన వాటిని ఎందుకు కారణం చెప్పకుండా తిరస్కరించారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్సిసి అలాగే జిఆర్ఎన్ మహాలక్ష్మి కంపెనీలు ఇలా ఎన్నో కంపెనీలు మెయిల్ చేశాయని, వాటికి నైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని తెలిపారు. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టాడు, ముఖ్యమంత్రి బంధువు కూడా ఆ హోటల్లో కూర్చున్న ఫోటోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. స్వార్థం కోసం మైనింగ్ అనుభవం లేని కొత్త కాంట్రాక్టర్లకు దారులు తెరిచారని వెల్లడించారు. సింగరేణికి వచ్చిన 6,900 కోట్ల లాభాలను దాచిపెట్టి కార్మికుల బోనస్లో కోత విధించారని, ఆ డబ్బును రేవంత్ రెడ్డి తన సోకులు ఢిల్లీకి కప్పం కట్టడానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయిందని, బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయని ఆరోపించారు. వెంటనే ప్రతి నెల మెడికల్ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిరుగని సింగరేణిని కాపాడుకుంటామని హరీష్ రావు స్పష్టం చేసిరట. నాశనం చేయకుంటే చాలు, కాపాడుకోవడం పక్కన పెట్టండి, నాశనం చేయకుండా ఉంటే చాలు. మీరు మీ పొలిటికల్ ఎజెండా కోసం దాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు. మీరు ఈ పాస్బుక్లు వస్తలేవట, 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్ అట. భూభారతిలో రోజుకు సగటున 1,500 నుంచి 2,000 రిజిస్ట్రేషన్లట. నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్లట. ఏజెన్సీకి ముద్రణ బాధ్యత. ఆర్డర్ రెన్యువల్ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం వలనే సమస్యట. ఆందోళనలో వేలాది మంది రైతులట. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాస్బుక్ల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతూ ఉంది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ఇతరుల లావాదేవీలు సజావుగా సాగుతున్నప్పటికీ పాస్బుక్ పుస్తకాల ముద్రణ మాత్రం గత ఏడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీకి పాస్బుక్లు ముద్రణకు సంబంధించిన ఆర్డర్ రెన్యువల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 దాకా పాస్బుక్లు ముద్రణ కాక పెండింగ్ ఉన్నట్లు తెలిసిందట. ఇది పంచాయతీ. పాస్బుక్ లేక లోన్ రాలే. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డులో భూమి ఆయన పేరు మీదకు మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని మేనేజర్ అడిగారట. ఆన్లైన్లో ఉన్న కూడా బ్యాంక్ నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారట. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక ఇటు ప్రైవేట్ వడ్డీకి తెచ్చుకోలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడట. ఇక అంతే పంచాయతీగా. ఇప్పుడు భూభారతి, ఇప్పుడు గతంలో కేసీఆర్ పెట్టిన దాన్ని ఇప్పుడు వీళ్ళు భూభారతి అని తీసుకొచ్చారు. ఫర్ సపోజు గతంలో ఆల్రెడీ అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు జరిగాయి. దాని మీద చాలామంది పబ్లిక్ కూడా రియాక్ట్ అయ్యారు.
ఇప్పుడు భూభారత్ అని చెప్పి కొత్తగా మేము లేదు మొత్తం మార్చినాం, దానికి దీనికి సంబంధం ఉండదు, ఇందులో ఈజీగా రిజిస్ట్రేషన్లు అయిపోతాయి అన్నారు. ఇప్పుడు పాస్బుక్ల దగ్గర అయిపోయింది. రిజిస్ట్రేషన్లు ఫాస్ట్గానే అవుతా ఉన్నాయి, కానీ పాస్బుక్లు అనేది రావట్లే. 30,000 పాస్బుక్లు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయట. ఏందంటే ఆ ప్రింటింగ్ ప్రెస్కి రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదంటున్నారట బిల్లులు. ఎక్కడికక్కడ ఇదే పంచాయతీగా. భార్య చికిత్స కోసం 300 కిలోమీటర్లంట రిక్షా తొక్కిన వృద్ధుడు. ఒడిశాలోని సంబల్పూర్లో ఘటనట. భార్యకు పెరాలసిస్, కటక్ తీసుకెళ్లాలన్న డాక్టర్లట. అంబులెన్స్కు డబ్బులు లేక రిక్షా తొక్కిన భర్తట. ఎస్ఐని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్ అట. తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కారు బీభత్సం అంట. ఎస్ఐకి గాయాలు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటనట. నిన్న ఆమె సౌమ్య అనే వ్యక్తి నిన్న గంజాయి స్మగ్లర్ల దీంట్లో ఆమె గాయపడిన పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐను ఒక కారు ఢీకొట్టి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళిందంట. ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కేంద్రంలో బస్టాండ్ వద్ద సాగర్ రహదారిలో ఈ ఘటన జరిగింది. సాగర్ రోడ్డులో యాచారం ఎస్ఐ ఉయ్యాల మధు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ మాల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు భారీ గేట్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్ఐ అడ్డగించారు. దీంతో తప్పించుకునేందుకు ఎస్ఐ ఉయ్యాల మధును కారు ఢీకొట్టగా ఆయన బ్యానెట్పై పడ్డారు. అయినా కూడా కారు డ్రైవర్ ఆపకుండా అతివేగంగా హైదరాబాద్ వైపు వెళ్తూ యాచారం చౌరస్తాలో బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ కూడా బానెట్పై నుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కారును అందులో ఉన్న ఇద్దరిని ఇబ్రహీంపట్నం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అద్బులాపూర్ మెట్ట మండలం కోహెడాకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హయత్ నగర్కు చెందిన నితిన్గా గుర్తించారు. నిందితులకు ఆల్కహాల్ టెస్ట్ చేయగా కారు నడిపిన కీసర శ్రీకర్ రెడ్డికి 135 mg ఆల్కహాల్ శాతం, అలాగే నితిన్కు 122 mg ఇచ్చినట్లు తెలిసింది. నిందితులపై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశామని యాచారం సిఐ తెలిపారట. నిన్న సౌమ్య అనే అమ్మాయి కూడా ఇట్లనే సేమ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి. సో మొత్తం మీద ప్రభుత్వం నిన్న మనం మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దిగి ఆమెకి వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా ఆమెకి ఇప్పుడు ప్రభుత్వమే భరిస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అబిడ్స్ ఫైర్ యాక్సిడెంట్లో ఐదుగురు డెడ్ బాడీలు వెలికితీతట. 22 గంటల పాటు కొనసాగిన సహాయక చర్యలట. సెల్లార్లో పెద్ద ఎత్తున ఫర్నిచర్ డంప్. ప్రమాదానికి లిఫ్ట్ పవర్ సప్లై బోర్డులో షార్ట్ సర్క్యూటే కారణమట. ఫర్నిచర్ షాప్ ఓనర్ అరెస్ట్ అట. ఒక్కో మృతుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం అట. హైదరాబాద్ అబిడ్స్లోని బాచన్ ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద ఘటనలో 5 డెడ్ బాడీలు వెలికి తీశారట. మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్లో శనివారం సాయంత్రమే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ సెల్లార్లో ఉంచిన ఫర్నిచర్ ముడి సరుకులు మండుతూనే ఉండడంతో ఆదివారం మధ్యాహ్నం దాకా సహాయక చర్యలు కొనసాగాయి. 22 గంటల పాటు శ్రమించి 20 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల టైంలో ఒక డెడ్ బాడీని రెస్క్యూ బృందాలు వెలికి తీశాయట. తర్వాత 2 గంటలకు మొత్తం 5 మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా మార్చురికి తరలించారు. వాచ్మెన్ యాదయ్య కొడుకులు అఖిల్, ప్రణీత్, అలాగే హౌస్ కీపింగ్ కార్మికురాలు బేబీ, ఫర్నిచర్ షాప్లో పనిచేసే మహమ్మద్ ఇంతియాజ్, డ్రైవర్ హబీబ్ మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారట. కుటుంబ సభ్యులకు అప్పగించారు. సెల్లార్లో డబుల్ సెల్లార్లు ఉండడం, పెద్ద ఎత్తున ఫర్నిచర్ ముడి సరుకులు నిల్వలు ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సెల్లార్లో అక్రమంగా ఫర్నిచర్ డంప్. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది 2 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. సెల్లార్లో ఫర్నిచర్ మెటీరియల్, రెజిన్, అలాగే వివిధ రకాల కెమికల్లు అక్రమంగా నిల్వలు చేయడంతో మంటల తీవ్రత పెరిగింది. ఈ కారణంలోనే రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు ఏర్పడ్డాయట. మెట్లపై భద్రపరిచిన ఫర్నిచర్కు కూడా మంటలు అంటుకోవడంతో
5గురు లోపలే చిక్కుకుపోవడం, ప్రాణాలు కోల్పోయారు. ర్యాంప్ వేలో కూడా మంటలు చెలరేగాయి. సెల్లార్లో షట్టర్ ఏర్పాటు చేయడం కూడా ప్రమాదానికి కారణమట. సెల్లార్ను పార్కింగ్ కోసమే ఉపయోగించాలి, వాణిజ్య అవసరాలకు యూజ్ చేయొద్దు అని విక్రమ్ సింగ్ మాన్ తెలిపారట. ఊపిరాడకనే 5గురు మృతంట. ఫర్నిచర్ షాప్ ఓనర్ సతీష్ షా బాచాను అరెస్ట్ చేసిన రిమాండ్కి తరలించామని అబీద్ షా ఏసీపీ కేస్ ఇన్వెస్టిగేషన్ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారట. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందట. ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సెల్లార్ పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ ఉంచడం మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు. అలాగే సెల్లార్లో 5గురు ఊపిరాడక చనిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా జేఎన్టీయూ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ కమిటీ అధికారి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం బిల్డింగ్ను పరిశీలించింది. పిల్లర్లు పటిష్టంగా ఉన్నట్లుగా గుర్తించింది. కాగా ప్రమాద స్తంభానికి సంభవించడానికి ముందు రోజే బిల్డింగ్ లిఫ్ట్ రిపేర్ చేయడమే ప్రధాన కారణమని తెలిపారు. లిఫ్ట్ రిపేర్ జరిగిన 24 గంటల్లోనే సెల్లార్లో ఉన్న లిఫ్ట్ పవర్ సప్లై బోర్డులో నుంచి మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారట. ఇప్పుడు ఏదైనా కానీ ఇక్కడ ఒకటే అంశం అబ్బా, నిన్న కూడా మనం మాట్లాడుకున్న దీనికి సంబంధించి ఫైర్ ఎగ్జిట్లు సరిగ్గా ఒక బిల్డింగ్కి కూడా ఫైర్ ఎగ్జిట్లు లేకుండా పర్మిషన్ ఇస్తున్నారు. ఇది మెయిన్ కారణం. ఇది ఇప్పుడు వీళ్ళు సెల్లార్లో ఏం చేసిండు, ఈయన సెల్లార్లో మొత్తం దానికి సంబంధించిన ముడి సరుకు ఏదైతే ఉందో అక్రమంగా అక్కడ పెట్టిండు. సెల్లార్ అనేది పార్కింగ్కి సంబంధించిన ప్లేస్ అది. సో రాకపోకలకి ఆ మెట్ల మార్గంలో కూడా ఏవైతే ఈ ఫర్నిచర్ ఉందో ఈ ఫర్నిచర్ మొత్తం మెట్ల మార్గంలో కూడా పెట్టిండు ఆయన. సో దీనికి మెట్ల మార్గం నుంచి ఎవరైనా బయటికి వెళ్ళాలంటే కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కనీసం వాళ్ళు తప్పించుకోవడానికి అసలు ఎటువంటి స్కోప్ లేదు. ఇక అక్కడ మొత్తం షట్టర్ వేసేసి ఉంది, మొత్తం ఆ సెల్లార్ మొత్తం కూడా ఫర్నిచర్ ఉంది. ఇక తప్పించుకోవడానికి ఏడుంటుంది? తప్పించుకునే ప్రయత్నం చేసి కూడా వాళ్ళ సెల్లార్లో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితులు కానీ మరి వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తామన్నారు? ఇప్పుడు ఇంత పెద్ద బిజినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు అబీడ్స్ ఏరియాలో మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఇదే పరిస్థితి. ఇవి ఒక్కటి కాదు, ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈరోజు అధికారులు మొత్తం దీని మీద దృష్టి పెట్టేసి ఇక రేపటి నుంచి ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ ఎగ్జిట్లు ఉన్నాయా లేవా అని తనిఖీలు చేసేస్తారు. కానీ ఇట్లా కాదు కదా, ప్రతి 2 నెలలకు ఒకసారి అయినా తనిఖీలు జరిగితే ఇట్లాంటి వాటిని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదు వీళ్ళు? మరి అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు ఆ బిల్డింగ్కి? జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు? మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? జిహెచ్ఎంసీ అధికారులు దాని మీద ఎందుకు ఇప్పటి వరకు ఫోకస్ చేయలే? కేవలం ఇక్కడ నిర్లక్ష్యం అనే ఒకటే ఇక్కడ వాళ్ళ 5గురు చావులకు కారణమైంది. ఇప్పుడు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఇక వాడి నిర్లక్ష్యం, వాడి వల్లే ఇప్పుడు 5గురు చనిపోయారు. ఇప్పుడు 5 లక్షలు ఇవ్వడం వల్ల ఏ కుటుంబంలో కూడా ఉపయోగం లేదు. 5 లక్షల వల్ల ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబంలో బాధ తప్పితే 5 లక్షలు ఇవ్వడం వల్ల ఉపయోగమే లేదు వాళ్ళకి. ఇందులో ప్రభుత్వ లోపం కూడా చాలా ఉంది, చాలా కనపడుతుంది. ఇప్పుడు కేవలం యజమాని విషయంలోనే కాదు, ప్రభుత్వం కూడా ఇక్కడ లోపం ఉంది. ప్రభుత్వం కూడా బాధ్యత. ఇందులో సరిగ్గా అక్కడ సేఫ్టీ ఉందా లేదా అనే బిల్డింగ్లు ఎందుకు తనిఖీ చేయట్లే? జిహెచ్ఎంసీ అధికారులు ఏ రకంగా అక్కడ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు? అసలు ఫైర్ ఎగ్జిట్ ఉందా? అసలు మెట్ల మార్గం మొత్తం క్లోజ్లో ఉన్నప్పుడు ఎట్లా బయటికి వెళ్ళడానికి ఎక్కడ స్కోప్ ఉంటుందో వాళ్ళకి? అగ్ని ప్రమాద ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారట. ప్రమాద ఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారట. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని, సంబంధిత షాప్ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటనలో పేర్కొన్నారట. మేడారానికి ప్లాస్టిక్ ముప్పట. గత జాతరలో 12,000 టన్నుల చెత్త. ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలేట. నేల, నీరు, గాలి కాలుష్యమట.
అటవీ ప్రాంతం కావడంతో వన్య ప్రాణులకు ఎఫెక్ట్ అట. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్స్. ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్ల విజ్ఞప్తట. వన దేవతల పండుగకు వేలైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం ముస్తాబైందట. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారు. జాతరలో పారిశుద్ధ్య ప్లాస్టిక్ నిర్వహణ జాతర ముగిశాక మిగిలే ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు పొంచి ఉందని, అడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోల్పోతుందని, ఇది ఆఫీసర్లకు పెద్ద సవాల్గా మారనుందని, ఏటా జాతర తర్వాత అభయారణ్యంలో విచ్చలవిడిగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి అటు మూగ జీవాలకు ప్రాణ సంకటగా మారుతుందని, గత జాతరలో ఏకంగా 12,000 టన్నుల చెత్త పేరుకుపోగా అందులో సగభాగం ప్లాస్టిక్ భూతమే అని, ఈసారి 2 కోట్ల మందికి పైగా జనం వస్తుండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. శబరిమల మోడల్లో అమలు చేయాలి. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతంగా అమలవుతున్నది. అక్కడకు కోట్లాది మంది భక్తులు వెళ్తున్నా ప్లాస్టిక్ కవర్లు బాటిళ్లు ఎక్కడా కనిపించవు. వాహనాల తనిఖీల్లోనే ప్లాస్టిక్ను సీజ్ చేసి ప్రత్యామ్నాయంగా వస్తువులను అందిస్తారు. ఇదే విధానాన్ని అమలు చేస్తే మేడారం ప్లాస్టిక్ ఫ్రీ సాధ్యమవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందుకోసం అడవిలోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు తీసుకెళ్లకుండా ప్రతిష్టమైన తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి భక్తులు క్లాత్ అలాగే జానపనార సంచులను వాడేలా విస్తృత ప్రచారం కల్పించాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సింగరేణిపై ప్రైవేట్ కత్తెట. సంస్థను తెగనమ్మేందుకు కేంద్ర రాష్ట్రం కుట్రట. పాలకుల అసంబద్ధ నిర్ణయంతో సంస్థ భావిత ప్రశ్నార్థకమట. నైనీ బ్లాక్ బొగ్గు టెండర్ల ఉదాంతంతో తొలగిన ముసుగట. కొత్తగా తీసుకువచ్చిన మైన్ డెవలపర్ అలాగే ఆపరేటర్ నిబంధనతో నైనీ బ్లాక్లోనే 2,000 కొలువులు ఖతం. ముందు అన్ని ఓసీపీల్లోనే అదే అమలుకు యత్నమట. ఆ మేరకు కత్తినూరుతున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలట. 10 ఏళ్లు ప్రైవేటీకరణ ఒత్తిడికి తలగ్గని కేసీఆర్ సర్కార్ నేడు పల్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్న రేవంత్ ప్రభుత్వం అట. 2 ఏళ్లుగా పేరు సింగరేణిది, అధికారం ప్రైవేటుకు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకంపై మండిపడుతున్న కార్మికులట. 6,000 కోట్ల స్కామ్కు రేవంతే సూత్రధారట. బావమర్ది కోసం టెండర్ల నిబంధనల మార్పట. సైట్ విజిట్ సర్టిఫికేషన్తోనే అక్రమాలకు ఆద్యమట. నైనిక్ స్కూల్లో బట్టలు ఆరబెట్టి మిషన్ కోసం తెచ్చిన నిబంధనను అడ్డుపెట్టుకుని గనుల లూటీ అట. 2 ఏళ్లుగా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలట. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలట. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి దివాలాకు కుట్రట. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. నిరుడు సింగరేణి లాభం 6,394 కోట్లయితే చూపింది 2,360 కోట్లు మాత్రమే. మిగతా నగదు ఏమైంది? కార్మికుల బోనస్తో కోతపెట్టి సంస్థ డబ్బును రేవంత్ అలాగే మెస్సీ ఫుట్బాల్ సాకులకు తగలేశారా? లాభాల్లోనూ కాంగ్రెస్ నేతల కక్కుర్తట. సబ్సిడీ కరెంటుకు సర్కార్ కటింగ్ అట. 2 ఏళ్లుగా ఫ్రీ కరెంట్ బిల్లులు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం అట. ఒక్కో షాపుపై సగటుకు 30,000 దాకా బకాయిలట. కొత్త కనెక్షన్లు బంద్ అట. స్థలం మార్చినా మీటర్ లేదు. తీవ్రంగా నష్టపోతున్న నాయి బ్రాహ్మణులు, రజాకులు అట. కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కించిన కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యమట. సెలూన్లు, లాండ్రీలకు 260 కోట్ల బకాయిలట. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. దీంతో సెలూన్లు, లాండ్రీలకు చెల్లించాల్సిన కరెంటు బిల్లు బకాయిలు 260 కోట్లకు చేరాయి. ఒక్కో షాపుకు సగటు మీటర్ బిల్లు 30,000 మించిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయి. కనెక్షన్లు తొలగిస్తున్నారు. మరోవైపు కిరాయి భవనాల్లో షాపులను నిర్వహిస్తున్న లబ్ధిదారులకు సదరు భవన యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతుందట. రూపాయి కిందకి పెరుగుతున్న ద్రవ్యలభ్యమట. క్రూడ్ ఆయిల్ రేట్లు, వంట నూనె, పప్పులు
ఎరువుల ధరలు కూడా. ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు జూమట. ఒక ఎగుమతిదారులకే లాభమట. రూపాయి పతనానికి కారణాలట. డాలర్ బలపడడం, గ్లోబల్గా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఫెడ్ అలాగే అమెరికా ట్రెజరీ వడ్డీ రేట్లు పెంచడం, స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్ట్మెంట్ లాభాలను బుక్ చేయడం, సిల్వర్ అలాగే గోల్డ్ లాంటి సేఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇండియా వస్తువులపై అమెరికా 50% టారిఫ్ వేయడమట. ఇండియాకు అవసరమైన క్రూడ్ ఆయిల్లో 85% దిగుమతుల ద్వారానే వస్తుంది. రూపాయి విలువ పడిపోవడంతో పెట్రోల్ ధరల పెరుగుదల, అలాగే గత 6 నెలల్లో వంట గ్యాస్ సిలిండర్ 50 నుంచి 70 వరకు పెరిగిందట. గత 5 ఏళ్లలో డాలర్తో రూపాయి 2021లో 73.9, 2022లో 82.8, 2022లో 82.8, 2023లో 83.4, 2024లో 85.5, 2025లో 90.9, 2026లో 92. ఇక మొత్తంగా ఈ 100 రూపాయలు అవుతుంది. ఇక డాలర్ 100 రూపాయలు, డాలర్ ఒక డాలర్ 100 రూపాయలు అవుతుంది. మరి ఏ రకంగా ఇండియా ముందుకు పోదాం అనుకుంటుంది? వికసిత్ భారత్ అని పెద్ద ఎత్తున చెప్తా ఉన్నాడు కదా, విజన్ 2047. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా విజన్ 2047 అనే కదా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన తెలంగాణ విజన్ 2047, 2037 ఎట్లా చెప్తున్నాడో, ఇప్పుడు ఆయన 2047 విజన్ అని చెప్తా ఉన్నాడు. 2047కి ఇక ఇది 100 రూపాయలు కాస్త 200 అవుతుంది. ఇప్పుడు డాలర్ రేట్ పెరిగితే ఇండియా ముందుకెళ్ళే పరిస్థితి ఏడుంటుంది? ఏ రకంగా ముందుకెళ్తుంది ఇండియాగా? మరి దీనికి కారణాలు ఏంది? మరి ఏం చేస్తాం? ఇప్పుడు మోదీ గారు ఇంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి, మొదటి నుంచి కూడా చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి, లేదు ఇండియాను ముందుకు తీసుకెళ్తాం, ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఖచ్చితంగా నిలపాలి, ఇండియాను సెకండ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి, మొత్తం ఇండియాని నాశనం చేస్తూ ఉన్నారు ఇక కంప్లీట్గా. ఆ 16 ప్రాజెక్టులపై కదలికేది. జీవో ఇచ్చి 5 నెలలు అవుతున్నా ముందుకు పడని అడుగట. 360 టీఎంసీల కెపాసిటీతో 16 ప్రాజెక్టులు చేపట్టేందుకు నిరుడు. సెప్టెంబర్లోనే నిర్ణయం. డిపిఆర్ అలాగే సర్వే చేయాలని ఉత్తర్వులట. ఇంతవరకు గ్రౌండ్లో మొదలు కాని ప్రాథమిక పనులట. అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ కూడా లేట్. డిపిఆర్లు ప్రిపేర్ చేస్తే నీటి వినియోగ హక్కులకు డిమాండ్ చేసే ఛాన్స్ అట. ట్రిబ్యునల్లో మన వాదనలకు మరింత బలం చేకూరుతుందనే చర్చట. బ్రేకింగ్ న్యూస్. కేబుల్ బ్రిడ్జ్ పనుల కోసం వచ్చి చెరువులో గల్లంతైన కార్మికులట. హైదరాబాద్ పాత బస్తీ మిరలం చెరువులో కేబుల్ బ్రిడ్జ్ పనుల కోసం వచ్చి చీకటి పడడంతో చెరువులో చిక్కుకున్న 5 కార్మికులట. సహాయక చర్యలు చేపట్టి 4 కార్మికులను రక్షించిన డిఆర్ఎఫ్ బృందాలు. గల్లంతైన మరో 5 కార్మికుల కోసం గాలింపట. ఇకపై ఎక్విడేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ప్రెస్ అనే లోగో ఉపయోగించాలని మెమో జారీ చేసిన తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖట. సో ఎక్విడేషన్ ఉన్న వాళ్ళే ప్రెస్ కింద వాళ్ళు లెక్కేస్తామన్నట్టుగా ప్రెస్ అనే పేరు ఏదైనా కానీ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఎక్విడేషన్ ఉన్న వాళ్ళే ప్రెస్ అని పెట్టుకోవాలట. మిగతా వాళ్ళకి నాట్ ఎలౌ. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి అట. ఆటో నుంచి కింద పడి దుర్మరణం అట. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో ఘటనట. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకుల డిమాండ్ అట. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదశాత్తు కింద పడిన మద్నూర్ మండలం కోడిచెరుకు చెందిన కవస్కర్ సంగీత అనే విద్యార్థిని మృతి చెందిందట. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం సాంఘిక సంక్షేమ బాలిక గురుకుల పాఠశాలలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుందట. ప్రభుత్వ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం గురుకుల పాఠశాలకు చెందిన కుర్చీలను ప్రిన్సిపాల్ తన సొంత అవసరాల కోసం బాన్సువాడకు తీసుకెళ్లి వాటిని తిరిగి గురుకుల పాఠశాలకు ప్యాసింజర్ ఆటోలో తీసుకువచ్చారట. ఆటోలో నుంచి కుర్చీలను సిబ్బంది కాకుండా విద్యార్థులు దించుతుండగా ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత కింద పడింది. సీసీ రోడ్డు ఉండడంతో తలకు బలమైన గాయం కావడంతో వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు ధృవీకరించారట. విద్యార్థిని మృతితో తల్లిదండ్రుల రోదనలు మినాయి మిన్నంటాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్తో పాటు బీజేపీ నాయకులు ఏరియా దవాఖానకు చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని ప్రిన్సిపాల్ సునీత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి అలాగే దవాఖానకు చేరుకున్నారు. విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిందట. ఇక ఏం చెప్పాలి దీని విషయంలో? ఇట్లాంటి విషయాల మీద ఏం చెప్పాలి? ఇక వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇక చిన్న పిల్లల చేత ఇప్పుడు అక్కడున్న ఫర్నిచర్ని సొంతంగా ప్రిన్సిపల్ వాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ ఫర్నిచర్ని ఆటోలో పంపించి విద్యార్థులతో మోయించడం అనేది ఇక వాళ్ళని ఎట్లా కొట్టాలి? వీళ్ళని ఏ రకమైన శిక్షలు ఇస్తే వీళ్ళు మారుతారు? అంటే వీళ్ళ ఆలోచన ఎట్లుంది? ఇప్పుడు విద్యార్థులతో పని చేయించడం అంటే ఆలోచన ఎట్లుంది? ఆ చిన్న చిన్న పిల్లలతో పని చేయించడం అంటే వాళ్ళ ఆలోచన ఎట్లుంది? ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగితేనే ఇట్లాంటివి బయటకు వస్తాయి తప్పితే నార్మల్గా ఏది ఘటన జరిగినప్పుడు విద్యార్థులు శుభ్రం చేయాల్సిన పని, బాత్రూమ్లు క్లీన్ చేస్తారు, వాళ్ళతో క్లాసులు క్లీన్ చేస్తారు, బెంచీలు మోయిస్తారు, కుర్చీలు మోయిస్తారు, ఇంటి పనులు కూడా చేయించే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఇవి ఇంకా బయటకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మరి వీటి మీద ఎవరు ఫోకస్ చేయాలి? ఏ నాయకుడు ఫోకస్ చేయాలి దీని మీద? ఆల్రెడీ ఒక పక్కన ఫుడ్ పాయిజన్ అనే భూతం పాపం వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు, ఏ ఫుడ్లో ఏ కలుషితం వస్తుందో తెలీదు, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో తెలీదు. ఇంకో పక్క ఇట్లా ప్రిన్సిపల్లు అన్నీ బలిసి కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం జీతాలు ఇస్తే జీతాలకి మరిగి అన్నీ కొట్టుకుని ఇట్లా పిల్లలతో పనిచేసి ఇట్లాంటి ఘాతుకాలకి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇట్లాంటివి ఇంకా చాలా జరుగుతున్నాయి, బయటికి రాని ఇంకా చాలా ఉన్నాయి. మరి వీటి మీద ఎవరు ఫోకస్ చేయాలి? ప్రభుత్వం ఎందుకు వీటి మీద ఇంకా ఫోకస్ చేయట్లేదు? ఇంకా చాలామంది ప్రిన్సిపాల్ ఉన్నారు. ఇట్లా ప్రిన్సిపాళ్ళు, సిబ్బంది ఇక పిల్లల్ని ఇష్టాచారం వాడుకోవడమే. కుర్చీలు మోయించడం, తుడిపించడం, గిన్నెలు కడిగించడం, చాలా ఘోరాలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరిచి కనీసం వాటి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కనీసం ఇప్పుడు ఈ కన్సల్ట్ అధికారుల మీద తీసుకునే యాక్షన్ ఇంకొక 10 మంది మారాలి, 10 మంది అధికారులు మారాలి. అట్లా ఉండాలి ఈ యాక్షన్ కూడా. మళ్ళీ తప్పు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఆలోచన వచ్చినప్పుడు కూడా వాడికి ఇదే గుర్తు రావాలి. అట్లా ఉండాలి వీళ్ళ మీద తీసుకునే యాక్షన్. సో ఇవి ప్రధాన వార్తలు, ఇవైతే కనపడతా ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ రోజున్న వార్తల్లో ముఖ్య అంశాలు ఇవి. సో చూడాలి ఇక ఎట్లాంటి సిచ్యువేషన్స్ అంటే రాజకీయంగా కావచ్చు, ఈ ప్రజా పరిపాలన విషయంలో కావచ్చు, చాలా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి, నిర్లక్ష్యం జరుగుతూ ఉంది ప్రధానంగా. సో వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, నాయకులు దృష్టి పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దీని మీద ఫోకస్ చేయాలనేది ఇక మా ఓకే టీవీ తరపు నుంచి మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఎదురవుతూ ఉన్నాయి. సో మరి వీటి మీద మరి అధికారుల బాధ్యత ఉంది, అధికారులు నాయకుల బాధ్యత చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకునే వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకునేదే దీనికోసం, ఇట్లాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండడం కోసం. ఈ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేదా ఈ గురుకుల విద్యార్థి విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మా మీద కేర్ తీసుకుంటారని, ఇట్లాంటివి ఏది జరగకుండా చూసుకుంటారనే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఏ ప్రజలైనా కానీ. సో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మరి ప్రభుత్వ నాయకుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ఇట్లాంటి అంశాలు వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇంత పెద్ద నష్టాలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టాలు కావచ్చు, ఇంకా ఆస్తి నష్టాలు కావచ్చు, ఏదైనా కానీ ప్రజాధనం విషయంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇకనైనా మారాలి, పరిపాలన తీరు మారాలని కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.